గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన ఎస్పీఆర్ స్కూల్లో ఈ యాన్యువల్ డే సెలబ్రేషన్లో పాల్పంచడం చాలా సంతోషంగా ఉంది. ఈనాటి యాన్యువల్ డే సెలబ్రేషన్కు విచ్చేసిన మన వి శ్రీపతి రెడ్డి, విజనరీ ఫౌండర్ ఎస్పీఆర్ స్కూల్స్ ఫర్ ఎక్సలెన్స్ గారికి, అదేవిధంగా మీ కరెస్పాండెంట్ కె వీరేందర్ గారికి, అదేవిధంగా సిహెచ్ ప్రభాకర్ ప్రిన్సిపల్ గారికి, కె శోభ ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, అదేవిధంగా డైరెక్టర్స్ కేవిలేన్ రెడ్డి, ప్రమోద్ రెడ్డి గారులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన టీచర్స్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, పేరెంట్స్కి నమస్కారాలు. పిల్లలందరికీ కూడా శుభాశిష్యులు. చాలా సంతోషంగా ఉంది. చాలామంది పిల్లలు చాలా చక్కగా వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ చేశారు. నాకు తెలుసు ఈ పెర్ఫార్మెన్స్ వెనుక మీ పేరెంట్స్ కృషి, అదేవిధంగా మీ టీచర్స్, క్లాస్ టీచర్స్ కృషి ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఇదే స్కూల్లో ఆ ఎదురుగా ఉన్న డయాస్ పైన మనం సెలబ్రేషన్ చేసుకున్నాం. అది కూడా చెప్పాను, పిల్లలకు మంచి జరగాలి అంటే మనం మంచి చెప్పాలి. ముఖ్యంగా పిల్లలకు విలువలు అనేవి నేర్పాలి. విలువలు నేర్పితేనే వాళ్ళు పెద్దగైనాక ప్రజోగులై మంచి పౌరులుగా గుర్తించబడతారు. ఎప్పుడైతే విలువలు నేర్పమో వాళ్ళు చెడు సావాసాలు అలవాటయ్యే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా మన ఇంట్లో ఒక చెల్లె ఉన్నా, అక్క ఉన్నా, అక్కతో ఎలా బిహేవ్ చేయాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనేది మనం ఒక మగ బాబుకు నేర్పిస్తే అది జీవితాంతం అతను అదే విధంగా ప్రవర్తిస్తాడు. అదే మనం నేర్పించకపోతే అతను ఇది తప్పు కాదు అనే పరిస్థితికి వస్తుంది. కాబట్టి అందరూ పేరెంట్స్ అందరు ఇక్కడ ఉన్నారు. ప్రతి ఒక్క పేరెంట్స్ పిల్లలకు ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది బ్యాడ్ టచ్, ఏది గుడ్ టచ్ అనేది నేర్పాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఒక 20 ఏళ్ల క్రితం చూసుకుంటే ఈ సెల్ ఫోన్ లేవు, ఈ శాటిలైట్ ఛానల్స్ లేవు, ఏమి లేవు. అప్పుడు రోజు ఇంటి దగ్గర మనం స్కూల్ నుంచి పిల్లలు రాగానే మన తల్లిదండ్రులు కూర్చోబెట్టి మనతోటి గంటలు గంటలు మాట్లాడేవాళ్ళు. స్కూల్లో ఏం జరిగింది, ఏ విధంగా ఈరోజు క్లాసెస్ జరిగినాయి, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, హోంవర్క్ చేశారా లేదా, ఇవన్నీ కూడా కంపల్సరీ మనతో డిస్కస్ చేసేవారు. పిల్లలు కూడా దాని ప్రకారంగానే ఆన్సర్ చెప్పేవాళ్ళు. ఆ టైం కూడా దొరికేది. నేటి కాలంలో సాయంత్రం 5 గంటల పిల్లలు రాగానే చాలామంది, దాంట్లో మీరు ఉన్నారో తెలియదు, ఎక్కువగా టీవీ సీరియల్స్ చూడడం, పిల్లలతోటి టైం స్పెండ్ చేయకపోవడము, మ్యాక్సిమం ఫోన్లో రీల్స్ చూస్తూ ఉండడము, ఇవే చేయడం వల్ల పిల్లలతోటి ఆ దూరం అనేది పెరుగుతూ ఉంది. చాలా మంది పిల్లలతో సరిగా మాట్లాడలేరు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, పిల్లలతోటి మ్యాక్సిమం మాట్లాడండి. రోజుకు ఒక 1 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేయండి. వాళ్ళతో డిస్కస్ చేయండి. ఏం జరుగుతున్న స్కూల్లో, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఈరోజు ఏం జరిగింది, ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు దండించకుండా వాళ్ళతో మాట్లాడి ఇది తప్పు కాదు, ఇది తప్పు, ఇలా చేయకూడదు నాన్న అని చెప్పేసి వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు మనం జాగ్రత్తగా వాళ్ళని చూసుకుంటే పెద్దయినాక మంచి పనులుగా ఎదుగుతారు. చెప్తాను, ఒక 8th క్లాస్ పిల్లాడు, 9th క్లాస్ పిల్లాడు సాయంత్రం 6 తర్వాత బయటికి వెళ్ళాడు. అతను నువ్వు అదే ఫస్ట్ రోజు ఎందుకు వెళ్ళినావు, ఎక్కడికి వెళ్ళినారని బెదిరిస్తే నెక్స్ట్ నుంచి బయటికి పోనికి భయపడతాడు. అదే అతను 6 తర్వాత 7 తర్వాత కూడా ఇంటికి రాకపోయినా నువ్వు ఏమనకపోతే, ఓహో మా డాడీ మా మమ్మీ నన్ను ఏమనలేదు, నేను పోయినా తప్పు కాదు అనేది అతనికి ఏర్పడుతుంది. ప్రతి ఒక్క ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా సరే 5 o'clock ఆఫీస్ అయిపోయినాక 6 లోపే ఇంటికాడ ఉంటాడు. అటువంటిది పిల్లలు బయట ఉండాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఇంకొకటి, ప్రతి దానికి ఒక ఏజ్ అని ఉంటుంది. బైక్ నడపాలంటే ఒక ఏజ్, పెళ్ళికి ఒక ఏజ్, జాబ్కి ఒక ఏజ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. మనము చిన్నప్పుడే పిల్లలకు బైక్స్ ఇస్తాం. ఈ మధ్యన 2-3 కేసులు కూడా రిజిస్టర్ అయినాయి. పిల్లలు బైక్ చెప్పడం వల్ల యాక్సిడెంట్ అయితే తల్లిదండ్రుల మీద కేసు పెట్టడం జరిగింది. కాబట్టి ఇది ఒక తల్లిదండ్రుల బాధ్యత. కంపల్సరీ 18 years దాటిన పిల్లలకే బైక్స్ ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళకి లైసెన్స్ వచ్చినాకనే బైక్స్ అనేది ఇవ్వాలి, నేర్పించిన తర్వాత. ఇది ఎందుకు చెప్తున్నానంటే
చిన్న పిల్లలకు తెలియదు, జోష్ ఉంటుంది, బైక్స్ నడపాలి అనేది. అటువంటి తల్లిదండ్రులు వారిని నివారించాలి. ఎందుకంటే ఏదైనా చిన్న తప్పు జరిగితే జీవితాంతం బాధపడాల్సింది మీరే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ఏజ్ అనేది కంపల్సరీ చెప్పాలి. ఆ ఏజ్ కంపల్సరీ అందరూ కూడా పాస్ అవుతారని చెప్పాలి. ఆ 18 years తర్వాతనే ఆ బైక్ నడపడం, కార్ నడపడం, ఆఫ్టర్ లైసెన్స్ అనేది వాళ్ళకు మీరు రోజు ఇంట్లో డిస్కస్ చేయాలి. ఇవన్నీ డిస్కస్ చేస్తేనే తెలుస్తుంది మన పిల్లాడు ఏం చేస్తున్నాడు, ఎటు పోతున్నాడు, ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, ఎవరితో తిరుగుతున్నాడు, ప్రాపర్గా చుట్టాలు వస్తే మనతోని ప్రాపర్గా బిహేవ్ చేస్తున్నాడా, విలువ ఇస్తున్నాడా, ఇవ్వట్లేడా, ఇవన్నీ పేరెంట్స్ బాధ్యత. ఇంతమంది పేరెంట్స్ ఉన్నారు. మన పిల్లవాడు మంచిగా ఉంటేనే మనకు వాల్యూ ఉంటుంది. మన పిల్లవాడు మంచిగా లేకపోతే నువ్వు ఎంత చదివినా వేస్టే. అదేవిధంగా ఇంకా చెప్తున్నాను, ఇది చదువు అనగానే మనం చాలామందికి చెప్తాం బట్టి కొట్టుమని. బట్టి కొట్టడం కాదు, కష్టపడి చదవాలి, కానీ అది ఇష్టంతోనే చదవాలి. ఇష్టంగా చదువుతూనే మనం సాధిస్తాం. చదువు ఎవరి కోసం కాదు, మన కోసమే అని పిల్లలకు తెలియాలి. వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళతో చదివించడం అనేది ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా చూస్తున్నాం, ఈ పోక్సో కేసెస్ కానీ అన్నీ కూడా చైల్డ్ మ్యారేజ్ కేసెస్ కానీ అవుతున్నాయి. పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను, మ్యారేజ్ ఏజ్ 18 years వరకు ఎట్టి పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు అనేది చేయకూడదు. అదేవిధంగా ఎడోలసెంట్ ఏజ్లో పిల్లలు డిస్ట్రాక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ పిల్లల్ని దారిలో తీసుకొచ్చి వాళ్ళని చెడు సావాసాలు తిరగకుండా చేయాల్సిన బాధ్యత అందరికీ కూడా పిల్లలకు ఉంటుందని చెప్పి తెలుస్తున్నాను. ఈ మ్యారేజ్ ఏజ్ 18 years అమ్మాయిలకు, 21 years అబ్బాయిలకు, ఇది అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఈ రీసెంట్ కాలంలో ఎక్కువ శాతం పోక్సో కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. దానివల్ల కేసెస్లో జైలు శిక్ష కూడా ఎక్కువగా ఉంటుంది. 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. తర్వాత మనం ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో రిపోర్ట్ చూస్తే సొంత రిలేటివ్సే పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి పిల్లలతోటి అందరూ కూడా పేరెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఏదైనా తప్పు జరిగితే కంపల్సరీ రిపోర్ట్ చేయడం అలవాటు చేసుకోండి. కంపల్సరీ 100కి డయల్ చేయండి. లేకున్నా నాకు మా పోలీస్ శాఖ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయండి. మేము కంపల్సరీ ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. రెండవది, ఈ మధ్యకాలం అందరూ చూస్తున్నారు, ఈ డ్రగ్స్ అనే మహమ్మారి మన దేశాన్ని, రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నది. దీన్ని అడ్డుకట్ట వేయాలంటే మనందరి బాధ్యత, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న పేరెంట్స్ది, పిల్లలది, టీచర్లది, అందరి బాధ్యత. ఒక పిల్లవాడు డ్రగ్స్ తీసుకున్నాడంటే అతని బిహేవియర్లో చేంజ్ వస్తుంది, అతని ఆ నడవడికలో చేంజ్ వస్తుంది, అతని కాన్సన్ట్రేషన్లో చేంజ్ వస్తుంది, అతను చేసే ప్రతి యాక్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. చాలామంది డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు డే టైంలో పడుకుంటారు, నైట్ టైం లేచి ఉంటారు. ఇటువంటి చేంజెస్ వచ్చినప్పుడు కంపల్సరీ పేరెంట్స్ గమనించి టీచర్స్ చెప్పాలి, లేక మాకు చెప్పాలి, లేదా టీచర్స్ గమనించినట్టు పేరెంట్స్ చెప్పాలి, పోలీస్ శాఖ కూడా చెప్పాలి. ఇప్పుడు మీరందరికీ ఒక నెంబర్ ఉంది, చైల్డ్ హెల్ప్ లైన్ 1098, అదేవిధంగా డ్రగ్ కంట్రోల్ హెల్ప్ లైన్ 1908. ఈ రెండింటికి మీరు చేయాలి. చేస్తే కంపల్సరీ మేము ఆ పిల్లలకి ఏం కాకుండా చూస్తాము, వాళ్ళకి హెల్ప్ చేస్తాము. ముఖ్యంగా ఈ డ్రగ్స్ విషయంలో పిల్లలందరినీ కూడా విక్టిమ్గానే చూస్తున్నాం. ఒకవేళ ఎవరైనా సరే డ్రగ్స్ బారిన పడితే కంపల్సరీ వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్లో తీసుకువెళ్ళి వాళ్ళ మీద కేసులు లేకుండా వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్లో పూర్తి చికిత్స ఇచ్చిన తర్వాత కేసులు లేకుండా వాళ్ళని మనం జాగ్రత్తగా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ డ్రగ్స్ బారిన పడకుండా ఎడ్యుకేట్ చేయాలి. డ్రగ్స్ వల్ల ఎటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయో అవన్నీ కూడా మనం పిల్లలతోని మాట్లాడుతూనే వాళ్ళు మనకు మాట వింటారు, జాగ్రత్త పడే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్ ఒకటి ఉన్నది. ఈ మధ్యకాలంలో సైబర్ క్రైమ్ అందరు చూస్తున్నారు, చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు మీరందరూ కూడా వాట్సాప్లలో చిన్నపిల్లలు డీపీస్ పెట్టుకున్నారు. దీన్ని ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తారంటే మార్ఫింగ్ చేసి దాన్ని చెడుగా ఉపయోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను, పిల్లల ఫోటోలు, పాపాల బాబుల ఫోటోలు ఈ వాట్సాప్ స్టేటస్, ఫేస్బుక్ స్టేటస్లో పెట్టడం మానేయండి. వాళ్ళు ఫ్రాడ్స్టర్స్. తర్వాత అదేవిధంగా మనం ప్రతి ఫేస్బుక్లో మనం ఎటు పోయినా, తర్వాత వాట్సాప్ స్టేటస్ ఎటు పోయినా, ఎక్కడ పోయినా మనం ఒక మూమెంట్ అనేది పెడుతుంటాం. ఈ ఫ్రాడ్స్టర్స్ మన మూమెంట్ని అబ్జర్వ్ చేసి ఏదన్నా చెడు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా సోషల్ మీడియా కరెక్ట్ కావద్దని చెప్పేసి, అదేవిధంగా మన యొక్క మూమెంట్ కానీ, మన పిల్లల ఫోటోలు కానీ, మన ఈవెంట్స్ కానీ షేర్ చేయొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా సైబర్ క్రైమ్ అని వచ్చేసరికి చాలామంది పిల్లలకు ఓటీపీలు చెప్తూ ఉంటారు. ఇది ప్రాబ్లం ఎప్పుడవుతుందంటే పిల్లలు
గేమ్స్ ఫోన్లో సెల్ ఫోన్ ఇచ్చినప్పుడు గేమ్స్ ఆడుతున్నప్పుడు అది గేమ్ అప్గ్రేడ్ కోసం అడిగినప్పుడు కంపల్సరీ అమౌంట్ అనేది కట్టాలి. అమౌంట్ అది కట్ కావాలి అంటే మన ఫోన్పేలోకి వెళ్తుంది. ఎప్పుడైతే మీరు వాళ్ళకు పిన్ చెప్తారో కంపల్సరీ పిల్లలు మీకు చెప్పకుండానే దాంట్లోకి వెళ్ళి అమౌంట్ డిడక్ట్ చేస్తారు. ఎంత డిడక్ట్ అవుతుందంటే మీ దగ్గర బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ అంతా కూడా డిడక్షన్ అవుతుంది. దీంట్లో ఒక్కసారి మన అకౌంట్ నుంచి ఫ్రాడ్స్టర్ తీసుకుంటే అది రిటర్న్ రావడం చాలా కష్టం. దీంట్లో గోల్డెన్ అవర్ ప్రిన్సిపల్ ఉంటుంది. వితిన్ 1 అవర్లో మీరు కంప్లైంట్ చేయగలిగితే 1930కి సైబర్ కంట్రోల్ రూమ్ నెంబర్కి మనం 90% రికవర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ సైబర్ క్రైమ్ గురైనట్టయితే ఏదైనా సరే మార్ఫింగ్ కావచ్చు, హరాస్మెంట్ కావచ్చు సైబర్ క్రైమ్ వల్ల, అదేవిధంగా ఈ ఫైనాన్షియల్ లాస్ కావచ్చు, ఏది జరిగినా కూడా 1930 కాల్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాను. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఇంకో సైబర్ క్రైమ్ డిజిటల్ అరెస్ట్ ఉన్నది. డిజిటల్ అరెస్ట్ అంటే మీ పిల్లలు తప్పులు చేశారు కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నాము, మీరు అరెస్ట్ నుంచి తప్పించుకోవాలి అంటే మాకు అమౌంట్ పంపించండి, లేకపోతే మీరు తప్పు చేశారు మీ యొక్క ఫోటోలు మా దగ్గర ఉన్నాయి, లేకపోతే మీరు పలానా మీ యొక్క పార్సల్ వచ్చింది దాంట్లో మీ డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని మిమ్మల్ని వీడియో కాల్లో పెట్టి ఒక ఆఫీసరు యూనిఫామ్లో ఉండి భయపెట్టే ప్రయత్నం చేస్తారు. నేను ముఖ్యంగా చెప్తున్నాను, ఎవరు కూడా డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. అరెస్ట్ చేయాలంటే యూనిఫామ్లో ఆఫీసరు మీ ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తాడు. కానీ ఏదైనా కేసు ఉంటే ఉట్టిగా మాత్రం ఫోన్లో బెదిరించడం కానీ ఫోన్లో అరెస్ట్ ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా అందరినీ కూడా మీరు డిస్కస్ చేసి అందరికీ చెప్పాలి, డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడ ఉండదు. ఎవరైనా ఇటువంటి ఫోన్ చేస్తే ఏమైనా డిస్కనెక్ట్ చేయాలి, 1930 కాల్ చేయాలి, లేదా 100 కాల్ చేయాలి, లేదా లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి మన జనగాంలో ఎవరు కూడా ఈ డిజిటల్ అరెస్ట్కి బలిగా అవుతుందని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏదైనా డౌట్ ఉంటే మా ఆఫీసర్లకు మీరు కలవండి, పోలీసులకు కంప్లైంట్ చేయండి, లేదా 100కి డయల్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. దీని తర్వాత ముఖ్యంగా పిల్లలకు నేర్పాల్సింది ఏంటంటే ఈ డ్రైవింగ్ అనేది 18 ఇయర్స్ తర్వాత డ్రైవింగ్ చేయాలని చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు కూడా మా గౌరవ డీజీపీ గారు ఎరేవ్ అనే ప్రోగ్రామ్ ఒకటి ప్రారంభించారు. దీంట్లో బయటికి వెళ్ళి ఇంటికి క్షేమంగా రావాలి, ఇంటికి క్షేమంగా చేరాలనే ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్గా 2 వీలర్స్ వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. 2 వీలర్స్లో వాళ్ళు డ్రైవ్ చేసే అతను హెల్మెట్ పెట్టుకోవాలి, రైడరు, అదేవిధంగా వెనుక కూర్చున్న అతను కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలని ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసినాం. కాబట్టి ఈ స్కూల్ ఎస్పీఆర్ స్కూల్ మేనేజ్మెంట్కి, అదేవిధంగా మన విజయ్ ఫౌండర్ గారికి, మీకు ఏదైతే 30 స్కూల్స్ ఉన్నాయో దీంట్లో మీకు అందరు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ క్యాంపస్లో వచ్చే టీచరు కంపల్సరీ హెల్మెట్తోనే వచ్చేందుకు మీరు సర్కులర్ జారీ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క టీచరు కరెక్ట్గా ఉంటేనే పిల్లలు కరెక్ట్గా ఉంటారు. అదొక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి మీ ఎస్పీఆర్ స్కూల్స్ అని చెప్పేసి మీ ఫౌండర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా రెండవది, ఈ హెల్మెట్తో పాటు కంపల్సరీ లైసెన్స్ అనేది ఉండాలి. ప్రాపర్ వ్యాలిడ్ లైసెన్స్ లేకుండా ఒకవేళ ఏదైనా జరిగినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు, అది యాక్సిడెంట్ కాకుండా ఒక మర్డర్ కేసులుగా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరందరికీ రిక్వెస్ట్ చేస్తున్న పేరెంట్స్ అందరూ కూడా ప్రాపర్ వ్యాలిడ్ లైసెన్స్ ఉన్నవారే వెహికల్స్ నడపండి. అదేవిధంగా 4 వీలర్స్ ఉన్నవాళ్ళు కంపల్సరీ సీటు బెల్ట్ వేసుకుని నడపాలి. ఎందుకంటే మనం 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు కారు పెట్టి కొంటున్నాం, పైసలు పెట్టి కారు కొంటున్నాం. అవి కొన్న తర్వాత వాటికి ఎక్కువ అమౌంట్ ఏదైతే కారు ఉంటుందో దాంట్లో సీట్ బెల్ట్స్ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా సీటు పెట్టుకుంటే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి. నువ్వు సీటు పెట్టుకోకుండా నేను 40 లక్షల కారు కొన్నా అని చెప్పిపోతే అది యాక్సిడెంట్ గురైనప్పుడు మనకు సహాయం చేయదు. కాబట్టి కంపల్సరీ మీ యొక్క భద్రతే ముఖ్యం. కాబట్టి సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పిల్లలందరూ కూడా చాలా బాగా మన స్కూల్లో చూసుకుందాం, ఇంత మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నది, స్టేట్ లెవెల్ మార్క్స్ వచ్చినాయి, ఎంతో క్రెడిట్ ఉన్న పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ రేపటి భారత పౌరులు. ఒకసారి ఆలోచించండి, మనం డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మనకేమైతే పిల్లల బాధ్యత ఎవరు చూసుకుంటారు? కాబట్టి ఈరోజు ఈ సభాముఖంగా మీరందరూ కూడా ఒక ప్రామిస్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉంటారని ప్రామిస్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా మనదంతా కూడా నేషనల్ హైవే ఉంది, ఇటు హైదరాబాద్ టు వరంగల్, అదేవిధంగా సిద్దిపేట, సూర్యాపేట, ఈ నేషనల్ హైవే మన జిల్లా మొత్తం ఉన్నది. మీ అందరూ కూడా లేన్ డిసిప్లిన్ అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్.
ఒక లేన్లో పోయిన వెహికల్ కంపల్సరీ అదే లేన్లో వెళ్ళాలి. సడన్గా మీరు లేన్ మారిస్తే వెనుక వచ్చే వెహికల్ కన్ఫ్యూజ్ అయ్యి మీతో యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లేన్ డిసిప్లిన్ కూడా చాలా అవసరం. ఈ జీబ్రా క్రాసింగ్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలా చిన్న విషయాలే పేరెంట్స్కి చెప్పాలి. ఎందుకంటే ఒక్క యాక్సిడెంట్ వల్ల జరిగే ప్రమాదం, ఒక ఇంట్లో జరిగే విషాదం ఆ ఒక్కరికే కాదు మొత్తం ఫ్యామిలీ అంతా కూడా చిన్న భిన్నం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. మీ అందరికీ చెప్పాలి, మన తెలంగాణలో సంవత్సరానికి యావరేజ్గా యాక్సిడెంట్లో 7,000 మంది చనిపోతున్నారు. అదే వేరే తెలంగాణలో ఒక 700 మంది ఒక మర్డర్ కేసులో చనిపోతున్నారు. అంటే 10 times ఎక్కువ మంది సొంత తప్పిదంతో చనిపోతున్నారు. ఎక్కువ మంది దీంట్లో 2 వీలర్స్ హెల్మెట్ లేకుండా చనిపోతారు. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశం అని చెప్పేసి మీ అందరికీ ఈ జరిగే దారుణాన్ని మన చేతిలో ఉంది కాపాడుకోవడం. చిన్న యాక్సిడెంట్ మనం తప్పించలేం. అట్లీస్ట్ హెల్మెట్ ఉంటే చిన్న ఇంజురీస్తో మనం బయటపడవచ్చు. మన పిల్లలకు అన్యాయం కాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎస్పీఆర్ స్కూల్ యాన్యువల్ డేలో చెప్పాలనిపించింది, చెప్తున్నాను. అదేవిధంగా మీ అందరూ కూడా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తున్నారు, అదే కంటిన్యూ చేయండి. డైలీ కూడా నా మాట మీరు విన్నట్టయితే డైలీ 1 hour వాళ్ళతో స్పెండ్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందా కనుక్కోండి. పేరెంట్స్ అందరూ కూడా ఇది మీరు ఈరోజు స్టార్ట్ చేస్తే మీరు ఒక వారం రోజుల్లోనే మీ యొక్క చేంజ్ చూస్తారు. ఎందుకంటే పిల్లలకు ఫ్రెండ్స్ తల్లిదండ్రులే ఉండాలి, పక్కోడు ఉంటుంది. మనం ఎప్పుడైతే ప్రేమియమో ఎమ్మటే ఆ ప్రేమ షిఫ్ట్ అవుతుంది. ఇంకోరు ఎవరు ఇస్తారో వాళ్ళ దగ్గర పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం ఇవ్వకుండా ఈ ఫోన్లను మనం పట్టుకుంటే పిల్లలు ఏమనుకుంటారు, నాకన్నా ఫోనే ఇంపార్టెంట్ మా డాడీకి అనుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోన్, నేను కూడా ఇది ఫోన్ కవర్ వేసుకున్నాను అంటే అంత జాగ్రత్త చూసుకుంటున్నాను. దీనికన్నా ఎక్కువ జాగ్రత్త మన ప్రాణమైన పిల్లల్ని చూసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మీ అందరితో మాట్లాడే అవకాశం ఇచ్చిన ఎస్పీఆర్ స్కూల్ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్తూ పిల్లలందరూ కూడా మంచిగా చదివి 10th క్లాస్లో మన జిల్లా టాప్ రావాలి స్కూల్ పిల్లలు అని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.